లోకల్ న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించిన ప్రభుత్వ సలహాదారులు. ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను వినియోగించుకోవాలి. సీఎంఆర్ చెక్కులను అందజేసిన అర్బన్ ఎమ్మెల్యే. సమాచార హక్కు చట్టంతో పారదర్శకత, జవాబుదారీతనం, అవగాహన కల్పించిన రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్. నిజామాబాద్ బీజేపీలో కలకలం. మున్సిపల్ టికెట్ ఇప్పిస్తానని డబ్బులు దండుకున్నారని మహిళ ఫిర్యాదు. రోడ్లను ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాల తొలగింపు, వ్యాపార వర్తకులకు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు. రైతులు పండించిన వరి ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. మాయమాటలకి మోసపోవద్దని బోధన్ శాసనసభ్యులు ప్రభుత్వ సలహాదారులు శ్రీ సుదర్శన్ రెడ్డి సూచించారు. బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని వేల్పూర్, భీమ్గల్ మరియు చెంగల్ గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సందర్శించారు. ఆయన వెంట రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు నరేష్ రెడ్డి, మాజీ డీసీసీ రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, సబ్ కలెక్టర్ అధికారులు శ్రీకాంత్ రెడ్డి, ప్రవీణ్ ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజామాబాద్ డిస్టిక్ లో వర్షాకాలం పంట 6 లక్షల టన్నులకు పైగా పంట తీశారన్నారు. అదేవిధంగా రెండో పంట కూడా 6.5-7 లక్షలు అని చెప్పారు. ఇప్పటి వరకు అంతటా కొనుగోలు అయిపోయాయని తెలిపారు. ఇక్కడ కొంచెం లేట్ గా పంట వచ్చిందని తెలిపారు. ఇటీవల సీఎంతో కలిసి కలెక్టర్ ఆఫీసర్స్, కన్సల్ట్ ఆఫీసర్స్, సివిల్ సప్లై ఆఫీసర్స్ వాళ్ళ పనితీరును తెలుసుకోవడం జరిగిందన్నారు. లారీలు అనుకూలంగా లేకపోవడంతో కాస్త ఇబ్బంది జరిగిందని చెప్పారు. నిజామాబాద్ లో కూడా 2-3 రోజుల్లో అన్ని కేంద్రాల్లో కొనుగోలు అయిపోతుందన్నారు. మీకు దగ్గరలో గోదాం చూసాం కాబట్టి ట్రాక్టర్ ద్వారా ధాన్యాన్ని గోదాంకి పంపించండి. దూరంగా ఉన్న గోదాంలోకి లారీలో పంపిస్తామని సుదర్శన్ రెడ్డి సూచించారు. వర్షాకాలం పంట నియర్లీ 6 లక్షల పైన మనం పంట తీశారు. రైతులు 6-7 లక్షలు తీశారు. బయట పోయింది పోను బహుశా 6 లక్షల పైన మనం గోదాములలో స్టాక్ పెట్టాం. అదేవిధంగా రెండో పంట కూడా మరి 6.5-7 లక్షల పంట వస్తుందని చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు అంతా అయిపోయినాయి. మీ దగ్గర కొద్దిగా లేట్ వస్తున్నాయి కాబట్టి అంత లోపల కొద్దిగా లారీలు అవన్నీ ఇబ్బంది అవుతా ఉంటే మరి మొన్ననే సీఎం గారు రివ్యూ చేసిన తర్వాత మేమందరం కలిసి కలెక్టర్, కన్సల్ట్ ఆఫీసర్స్, సివిల్ సప్లై ఆఫీసర్స్ కలిసి వాళ్ళు బాగానే పనిచేస్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి లారీ వాళ్ళు మన చేతులు లేరు. వాళ్ళని కూడా ఒకసారి ఒక లారీ ట్రాన్స్పోర్ట్ అయిన మీద ఒక కేసు చేయమని చెప్పినాం. ఆయన అరెస్ట్ చేసాం. అంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇంత పెద్ద ఎత్తున మనం చేసినప్పుడు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా మీరు 15 రోజులు అంతకుముందు అన్నీ కొనేసినాం. గోదాములు లేవు. ఎక్కడ పెట్టాలి గోదాములు? ఎక్కడున్నాయి గోదాములు ఎంతగానో? కాబట్టి మీది కూడా ఇది బహుశా 2-3 రోజుల్లో, ఇది 2 డేస్లో అయిపోతుంది. ఇది దగ్గరనే గోదాము చూసినాం కాబట్టి మీరు ట్రాక్టర్ల పైన తోలండి. దూరం ఉండే నిజామాబాద్ కానీ బోధన్ కానీ అక్కడికి లారీలలో పంపిస్తాం కాబట్టి తప్పనిసరిగా మీరు తొందరపడద్దు. రాజకీయ నాయకులు కూడా దీన్ని రాజకీయం చేయొద్దు. మన వాళ్ళు, మన రైతులు ప్రాబ్లమ్స్ ఉన్నారు. అందరం కలిసి ఏ విధంగా సాల్వ్ చేస్తే బాగుంటుంది
వాళ్ళకి తొందరగా వడ్లు లిఫ్ట్ చేస్తే ఏది బాగుంటుందని ఆలోచించి మాట్లాడుకోవాలి. కానీ ఊకడైన ప్రశ్నలు చెప్పుకున్నాడు దాంతో ఏం వచ్చేది పోయేది లేదు. కాబట్టి తప్పనిసరిగా గత 2 సంవత్సరాల నుంచి నిజామాబాద్ డిస్టిక్లో ఎక్కడ చిన్న ఇబ్బందులు కాకుండా మరి అధికారులు, సివిల్ సప్లై ఆఫీసర్సు, మరి రైతులు కూడా కోఆర్డినేషన్గా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవి తొందరలే. మరి అదే కాకుండా కమ్మరిపల్లిలో ఆడ కూడా ఒక 2-3 రోజుల్లో బయటకు పంపించడానికి ప్రయత్నం చేస్తాం. అవి కూడా కంప్లీట్ అవుతాయి. కాబట్టి అదేవిధంగా మీరు ఎక్కడన్నా మట్టి కొట్టుకోవడానికి కానీ, మొరం కొట్టుకోవడానికి కానీ, చెరువులో తీసుకున్న దానికి ఎటువంటి డబ్బులు కట్టే అవసరం లేదు. ఇప్పుడే చెప్పాను ఆఫీసర్లకు, ఎక్కడ టిప్పర్లు కూడా ఆపకండి. మీరు పెద్ద పెద్ద టిప్పర్లు అయితే రోడ్డు ఖరాబ్ అయితే అని మీ విలేజర్స్ అంటున్నారు, కానీ మేము అంటలేం. అదేవిధంగా శ్రీరామ్ సాగర్ మట్టి బాగుంటుంది. మీకు అవసరం ఉన్న పొలాల పెద్ద టిప్పర్లు పెట్టుకొని తెచ్చుకోవచ్చు. దానికి ₹1 తీసుకోలేదు. కాకపోతే ఏంటంటే మనం కొన్ని నామ్స్ పెట్టుకున్నాం. ఉసుకకు కానీ, మొరం కానీ. మొరంకు ₹45 పర్ టన్ కట్టాలి. ఉసుకకు ₹300 పర్ టన్ కట్టాలి. అవి కట్టుకొని పర్మిట్ తీసుకోండి. ఎక్కడ కూడా ఎవరు ఇబ్బంది పెట్టారు. నేను కూడా సబ్ కలెక్టర్ సాబ్ ఆప్కి బోల్ రావు, ఎక్కడన్నా చెరువులలో కూడా మట్టి తీయండి. చెరువులు లోతవుతాయి. మట్టి తీసి ఎక్కడన్నా గ్రావెల్ వచ్చినా పోసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ రోడ్లలో వేసుకోండి. ఎక్కడన్నా వేసుకోండి. కాకపోతే కొద్దిగా డబ్బులు కట్టిన ₹45. అంతకంటే ఎక్కే మీకు ఇబ్బంది పెట్టారు, ఏం చేయరు. అదేవిధంగా మనం ఇన్ని హౌజెస్ ఇస్తున్నాం, ఇల్లు కట్టుకుంటున్నాం. ఎక్కడైనా ఆఫీసర్లు ఎవరైనా పైసలు అడిగినా ఎక్కడ అడుగుతలేరు కదా. అందరు మంచిగా చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గతంలో నీ భూమి నాకు, నా భూమి నీకు రాసి అవన్నీ ఇప్పుడు అన్నీ సెట్ చేసినాం కదా. ఎక్కడన్నా మరీ ప్రాబ్లం ఉన్నాయి తప్ప అవన్నీ చేస్తూ ఉన్నాం. సాదాబాయినామి కూడా చేస్తూ ఉన్నాము. సాదాబాయినామి బౌద్ధ మన దగ్గర 90,000 అప్లికేషన్స్ ఉన్నాయి. అవన్నీ సాల్వ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు తొందరపడకుండా, ఎవరు వచ్చి చెప్పకనే వినకుండా వాస్తవాలు గమనించి, మనమందరం వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నాం. కాబట్టి అందరం కలిసి ఇంకా వ్యవసాయం ఎలా చేస్తే బాగుంటుంది. వచ్చే సంవత్సరం కూడా ఒక ప్రణాళిక చేద్దాం. ఇప్పుడు అందరూ కలిసి ఒక 8 వెరైటీస్ ఆఫ్ రైస్ మనము తినటానికి అవి డిసైడ్ చేసింది గవర్నమెంట్. ఆ సీడ్ ఇస్తారు ఆఫీసర్లు, అవే వేసుకుంటే అవి ముందు కొంటాం మనం. కాబట్టి అటువంటి ప్రణాళికలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పామ్ ఆయిల్ కూడా మీ అందరికీ రైతులము ఎక్కడన్నా నీళ్ళ సౌలతున్న దగ్గర నేను ఒక పెద్ద మనిషిగా చెప్తా ఉన్నాను, చూస్తూ ఉన్నాం. 4 సంవత్సరాల తర్వాత ఎకరాన 6-7 కుంటాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి టన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి దానికి 10 ఎకరాలకు ఒకటే మనిషి కావాలి. ఏది పామ్ ఆయిల్కు. అటువంటివి కూడా పెట్టండి. ఆలోచిస్తూ ఉన్నాం. ఒక 3 years ఆ పంట రాదు, దానికి మీకు ఏదైనా సబ్సిడీ ఇస్తే ఎట్లా ఉంటుందని ఆలోచిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ ఎవరి కొరకు చేస్తున్నాం? మీ కొరకు చేస్తూ ఉన్నాం. మన డబ్బులు బయట పోతూ మంచి నూనె కూడా మనం బయటికి వెళ్ళి కొనుక్కొస్తూ ఉన్నాం. అవన్నీ సేవ్ చేసుకోవటానికి ఇవన్నీ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు తొందరపడకుండా అగ్రికల్చర్ ఆఫీసర్లకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎక్కడ ఏ పంట వేసిండ్రో అది నాణ్యత లేకుంటే నెక్స్ట్ అది వేయొద్దు అని చెప్పండి. అయితేనే రైతులకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఏది వేస్తే బాగుంటుందన్న సూచనలు ఇస్తే తప్పనిసరిగా వాళ్ళు కూడా పాటిస్తారని చెప్తా ఉంటారు. మార్పిడి చేస్తేనే బాగుంటుంది సార్. పంట మార్పిడి చేస్తే ఇప్పుడు ఇన్ని లక్షల టన్నులు కొన్నాం. మీకు మొన్ననే వచ్చినాయి కాబట్టి మీరు లేట్ అవుతున్నాయి తప్ప మీకు కొనద్దని ఏం లేదు. అన్నీ కొంటాం. అర్థమైందే. ఇంకా 5-6 రోజులు అయితే అయిపోతాయి. మీరు గోదాములు చూసుకొని 2 రోజుల్లో అయిపోయారు. గోదాములు చూపింది. మరి గోదాములు లేకనే బాధ లేదు. దీంతో గోదాము
ఈ రమేష్ రెడ్డి చెప్పుకుంటే మేము వచ్చి చూసి భోజనం ఒకటి చూసి అన్న ఎట్లయితే అన్న వేసుకుంటూ వస్తున్నాం. కలెక్టర్ కూడా రైస్ మిల్లు తిరుగుతూ ఉంది. ఇవన్నీ మీ బాధలు చేసుకోవటానికి అర్థమేనా? తప్పనిసరిగా మీరు తొందరపడద్దని రిక్వెస్ట్ చేస్తాను. బండి భగీరథ్ ను వెంటనే అరెస్టు చేయాలని ఉత్తర తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అరుణ జ్యోతి డిమాండ్ చేశారు. భగీరథ్ ను తప్పించేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారని ఆరోపించారు. పోక్సో కేసులో నిందితుడిగా మారిన బండి భగీరథ్ ను వెంటనే అరెస్టు చేయాలని ఉత్తర తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి కొడుకైనంత మాత్రాన అరెస్టు చేయరా అని ప్రశ్నించారు. మహిళల పట్ల ఇంత చిన్న చూపా అన్నారు. ఒక మైనర్ బాలికపై చిత్రహింసలకు గురి చేసిన భగీరథ్ ను వెంటనే పోలీసులు అరెస్టు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు స్నేహ, ఎస్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సోని, శిరీష, లావణ్య తదితరులు పాల్గొన్నారు. మరి ఇన్ని రోజులైతుంది బండి సంజయ్ కొడుకును ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? మరి అధికారంలో ఉన్నామనా, మరి అధికారం అహంకారంతోన మరి వాళ్ళ కొడుకును ఇప్పటికి కూడా అరెస్ట్ చేయలేడు. మరి ఈ రేవంత్ రెడ్డి సీఎం మరి వాళ్ళని కొడుకుని ఎందుకు శ్రద్ధ చూపిస్తలేడు? ఎందుకు అరెస్ట్ అవుతలేరు? మరి అలా సామాన్య మానవుడు చిన్న తప్పు చేస్తే 10 మంది డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి వాళ్ళని జైల్లో పెడుతున్నారు. మరి వీళ్ళకి అధికారం ఉన్నదని చెప్పేసి, ఒక మినిస్టర్ పదవులు ఉన్నామని చెప్పేసి నీ కొడుకును ఖరారులో ఉంచడము, ఒక మహిళకు మేజర్ కానీ అమ్మాయిని దారుణంగా ఆమెను హింసించి మరి ఇట్లాంటిలకు మీరు చట్టము ఎవరు చుట్టం కాదని చెప్తారు. మరి వాళ్ళ కొడుకుని ఇంకా ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? మరి అరెస్ట్ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్ను కూడా వెంబడినే రాజీనామా చేయాలా, చెయ్యని ఏడలా బండి సంజయ్ ఇల్లును కూడా మేము మా పార్టీ నుంచి ఖచ్చితంగా ఇంటికాడ కూడా అడ్డుకోవడం జరుగుతుంది. నా కొడుకుని ఏడ ఉన్న వాడిని తీసుకొచ్చి జైల్లో పెట్టేంత వరకు కూడా సంజయ్ని కొడుకుని అరెస్ట్ చేయాలి. కొడుకుని బండి संजय होना अरेस्ट करना होना और बेटा न छोड़ना कति रहता है फरार रहता है अरेस्ट करना 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 और कंपल्सरी न्याय काय न्याय चट्ट में से नेक्कच न्याय न्याय मत ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను వినియోగించుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు. బీబీనగర్ ఎయిమ్స్ లో అత్యాధునిక వైద్య చికిత్సలు అందుతున్నాయన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని సుభాష్ నగర్ లో గల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధితులు అనవసరంగా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అప్పుల పాలు కావద్దన్నారు. ప్రభుత్వ పరంగా అనేక ఆసుపత్రులు ఉత్తమ చికిత్సలు అందజేస్తున్నాయన్నారు. జిల్లా కేంద్రంలోని జీజీహెచ్ లో వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సరైన చికిత్స అందుకుంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం బీబీనగర్ లో ఏర్పాటు చేసిన ఎయిమ్స్ లో అత్యాధునిక చికిత్సలను అందజేస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. అలాగే నిమ్స్ లోనూ చికిత్స కోసం ఎల్ఓసి అవసరమైతే తమ వద్దకు రావాలన్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ చెక్కుల బిల్లులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బాధితులు దరఖాస్తు చేసుకున్న వాటిలో వారు 60% పైగా ఇవ్వాలని కోరారు. అనంతరం మొత్తం 97 మంది లబ్ధిదారులకు 21,43,000 విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ప్రమోద్, కార్పొరేటర్లు నాగుల లక్ష్మీనారాయణ, మల్లేష్ యాదవ్, మఠం పవన్, ఎర్రం సుధీర్, ఇప్పకాయల సుమిత్ర, కిషోర్, బంటు, ప్రీతి, ప్రవీణ్, బొబ్బిలి సువర్ణ, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఇవ్వడము సంతోషమే, తీసుకునే వాళ్ళు కూడా అంతో ఇంతో అందుతుంది. కానీ మేము సంతోషం లేదు. మేము ప్రభుత్వానికి 2 ఏళ్ళ నుంచి అడుగుతున్నాం. మీరు 60,000 లిమిటేషన్ పెట్టిండ్రు. 3 లక్షలు 4 లక్షలు అయిన వాళ్ళు కూడా देखो थोड़ा समस्या है। हम क्या कर रहे हैं 2 साल से हर बार जब आप चेका देते ना, पहला देते ना, बढ़ाओ बोल के बोले तो गवर्नमेंट ऐसा सुन रहे छोड़ रहे हर काम ऐसे हो रहा था पनी कनीసం 10లో ఒక్కటి పెద్ద అమౌంట్ వస్తుంది ప్రతిసారి. ఈసారి అది కూడా రాలే. ₹1,00,000 ఒకసారి ఇచ్చినప్పుడు 4 ఇచ్చినాం.
4 ఇచ్చినాం, ఏ క్లాక్కి 4 ఇచ్చినాం. ఈసారి ఒక్కటి కూడా రాలేదని నాకు నిన్ననే చెప్పిండు. చాలా బాగా అనిపించింది. 3 లక్షలు 4 లక్షలు ఖర్చు పెట్టుకుంటే 60,000 65,000 కన్నా ఎక్కువ వస్తలేవు. అయినా కానీ మీ తరఫు నుండి మేము ప్రభుత్వానికి ఇంకా ఒత్తిడి చేస్తాం. और लड़ेंगे गवर्नमेंट से, क्योंकि कई गरीबों को काम आने वाला ये है. वो तो लाखों रुपए खर्चा करेंगे, लक्षల రూపాయలు ఖర్చు పెట్టి మనము ట్రీట్మెంట్ అంటే మట్టిగా రావు. గరీబులకు ఉన్నది అమ్ముకుంటారు, అప్పులు చేసుకుంటారు. అనేక మంది ఆర్థికంగా దెబ్బతిని మళ్ళీ కోరుకుంటారు. ఎక్కువ అమౌంట్ వస్తే మంచిగా ఉంటుందని మా ఉద్దేశం. అయితే ఇంకొకటమ్మా, ఇక్కడ సివిల్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ ఇప్పుడు ఆ కైలో జాతే ట్రీట్మెంట్ బాగా చేస్తున్నారు ముందటి కన్నా. ఇప్పుడు బస్ స్టాండ్ ముందర मदर एंड चाइल्ड मतलब लेडीज और बच्चों का हॉस्पिटल भी 1 साल पहले ओपन करे. अभी काम शुरू हो गया वहाँ पर. और ప్రతిసారి మేము చెప్తాం, పెద్ద బీమార్లు వస్తే అంటే ప్రతిసారి మీరు వస్తారనేది లేదు. పెద్ద బీమార్లు ఏంటిదంటే पहले क्या रहता था, चिचा बड़ी बीमारी बोले तो हार्ट अटैक रहता था. अभी क्या क्या हो रहा, कैंसर आ रहा, कॉमन हो गया, लंग्स इन्फेक्शन हो रहा, किडनी का प्रॉब्लम हो गया, ब्रेन स्ट्रोक. अच्छा रहता हो सडनली आ जाता. ఇటువంటి పెద్ద పెద్ద బీమార్లు వస్తుంటే మేము తెలంగాణలో నిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్లో ఉంది. నవీపేట్ మండలం కోస్లీ గ్రామానికి చెందిన 10వ తరగతి మరియు ఇంటర్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సన్మానం చేసి అభినందించారు ఉప సర్పంచ్ సందీప్. పై చదువులో సైతం మంచి ప్రతిభ కనబర్చి గ్రామ పేరును నిలబెట్టాలన్నారు. నవీపేట్ మండలం కోస్లీ గ్రామంలో గ్రామ ఉప సర్పంచ్ సందీప్ ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్ పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఘనంగా సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవితంలో పోటీతత్వం ఉండాలని, యువత చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తెచ్చి ఉన్నత స్థితిలో ఉండాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేష్, మృతంజయ, గంగాధర్, లక్ష్మణ్, యోగేష్, బాలరాజు, రాహుల్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. అది 2 కుటుంబాలకు సంబంధించిన విషయం. బాధితురాలి పక్షం వారు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది కాస్త రాష్ట్ర స్థాయి సమస్యగా సృష్టించారు గుర్తు తెలియని దుండగులు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి భగీరథ్ మైనర్ బాలికను స్నేహం పేరిట మత్తు పదార్థాలతో కూడిన ద్రవాన్ని తాగించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని ప్రధాన ఆరోపణ. మైనర్ బాలిక తల్లిదండ్రులు భగీరథ్ వల్ల తమ బిడ్డకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్న భగీరథ్ తండ్రి బండి సంజయ్ కేంద్ర మంత్రి కావడంతో ఆయన ప్రతిష్ట దెబ్బతిని మంత్రి పదవి నుండి తప్పించాలని కంకణం కట్టుకున్నవారు బండి భగీరథ్ కనిపించడం లేదని తండ్రి కొడుకు దిగిన చిత్రాన్ని గోడపత్రులుగా ముద్రించి నగరంలోని ప్రధాన కూడలలో అతికించారు. కనబడుట లేదు, కనిపిస్తే ఆచూకీ తెలపండి అంటూ ముద్రించి గోడలపై అతికించారు. ఈ పని ఎవరు చేసి ఉంటారనేది ప్రస్తుతం చర్చకు దారితీస్తుంది. బండి భగీరథ్ ను వెంటనే అరెస్టు చేయాలని బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పీఓడబ్ల్యూ, పీవైఎల్, పీడీఎస్యూ, టీయూసీఐ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేసి బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని బండి సంజయ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పీఓడబ్ల్యూ, పీవైఎల్, పీడీఎస్యూ, టీయూసీఐ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేసి బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు నాయకులకు తోపులాట జరిగింది. ప్రభుత్వం పోలీసు వైఖరిపై ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ, టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శులు కె సంధ్యారాణి, ఎం సుధాకర్లు మాట్లాడుతూ బండి సాయి భగీరథ్ ను బండి సంజయ్ తన పదవిని అడ్డుపెట్టుకుని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. పైగా మైనర్ బాలికని దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ కొడుకును శిక్ష నుంచి తప్పించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారన్నారు. శిక్షించాలని ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. ఇదే వైఖరి కొనసాగితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
పోక్సో కేసు నమోదై వారం రోజులు గడుస్తున్నా ఇప్పటికీ నేరస్తుడు అరెస్టు కాకపోవడం దుర్మార్గమన్నారు. సామాన్యులకు ఒక న్యాయం, నాయకులకు ఇంకో న్యాయమా అని ప్రశ్నించారు. బండి సంజయ్ మీడియాను, సోషల్ మీడియాను, పోలీసులను, చివరకు న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తున్నాడని ఆరోపించారు. వెంటనే బండి సంజయ్ రాజీనామా చేయాలని, లేకుంటే నరేంద్ర మోడీ అతన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాయి భగీరథ్ ను అరెస్టు చేసి మహిళలకు భరోసా ఇవ్వాలన్నారు. లేనిచో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీయూసీఏ జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకన్న, డి రాజేశ్వర్, నాయకులు సాయిరెడ్డి, గంగాధర్, విఠల్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు కె గణేష్, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా, మహేష్, పీఓడబ్ల్యూ నాయకులు అమూల్య, మానస, పీడీఎస్యూ నాయకులు అషూర్, నజీర్, సృజన్ తదితరులు పాల్గొన్నారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఈరోజు తప్పించుకు తిరుగుతున్నటువంటి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ను వెంటనే అరెస్టు చేసి రిమాండ్కు తరలించాలని, అదేవిధంగా ఈ అరెస్టుని ఆపుతున్నటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఈ లైంగిక రేపిస్టు ఎవరైతే ఉన్నారో ఆయన తండ్రి అయినటువంటి బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చినాం. ఈ సందర్భంగా ఆ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా చౌక్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. అనంతరం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేయబోతే ఇవాళ ఇక్కడ ప్రభుత్వము, పోలీసులు ఇవాళ దిష్టిబొమ్మను ప్రజా సంఘాల నేతల చేతుల్లోంచి మొత్తం లాక్కొని మమ్మల్ని కనీసం దిష్టిబొమ్మ దగ్ధం చేయనీయకుండా ఈరోజు వ్యవహరిస్తా ఉన్నారు. దీన్ని బట్టి మేము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇన్ని రోజులుగా తెలంగాణ ప్రజలు ఎలా కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి బండి సంజయ్ కొడుకుని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది. ఇది వాస్తవం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే కనీసం ఒక రేపిస్టుని శిక్షించాలని చెప్పేసి ప్రజా సంఘాలుగా దిష్టిబొమ్మ ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక దిష్టిబొమ్మ దగ్ధం చేయలేని పరిస్థితి ఈరోజు కొనసాగుతా ఉంది. అంటే ఇవాళ రేపిస్టుని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ విధంగా కాపాడుతుందో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఒక రేపిస్టుకు ఇంత నిర్లజ్జగా ఇలా బహిరంగంగా మద్దతు పలకడం అంటే ఇది సిగ్గుచేటు. వెంటనే ఈ వైఖరిని వెంటనే మానుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక ఉన్నాం. రేపిస్టు సాయి భగీరథ్ను తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి, శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ దాదాపు 6 నెలల క్రితం నుండి అమ్మాయి పైన, మైనర్ బాలిక పైన అత్యాచారం చేస్తూ, ఆమెను మానసికంగా వేధిస్తూ, ఆమెని చిత్రహింస చేస్తూ, ఆమెను చిత్రహింస చేస్తున్నప్పటికీ కూడా అమ్మాయి భరిస్తూ చివరికి ఆ భరించలేక పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయడానికి కోసం, అతని పైన ఫిర్యాదు చేయడానికి కోసం వస్తే అతని పైన పెట్టినటువంటి కేసును తీసుకోకుండా పోలీసులు తాత్సార్యం చేస్తూ చివరికి ఆ కేసును తీసుకోకుండా చేస్తే అమ్మాయి అతని కేసు తీసుకోకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి అమ్మాయి చెప్తే చివరికి ఆ కేసును తీసుకోవడానికి అక్కడ పోలీసులు వ్యవహరించారు. అయితే తీసుకున్నప్పటికీ కూడా అక్కడ ఆ కేసు పైన భగీరథ్ని అరెస్ట్ చేయకపోవడం అనేటువంటిది సిగ్గుచేటు. ఎందుకంటే ఒక మైనర్ బాలిక పైన దాదాపు 6 నెలల నుండి ఆమె అతని పైన అత్యాచారం చేస్తున్నాడు. చివరికి అమ్మాయి భరించలేక ఆత్మహత్యకు ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా అతని పైన చర్య తీసుకోకపోవడం సిగ్గు చేయడం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు బండి సంజయ్ తెలంగాణ బీజేపీ ప్రస్తుతం పీకళ్లొత్తు కష్టాల్లో పడ్డట్టు కనిపిస్తోంది. మొన్నటి వరకు దేశం కోసం, ధర్మం కోసం, అవినీతి లేని సమాజం కోసం అంటూ ప్రచారం జరిపిన బీజేపీ ప్రస్తుతం ఎలాంటి సమాధానం చెబుతుంది? నిజామాబాద్ బీజేపీలో టికెట్ లొల్లి కలకలం రేపుంది. ఇందూరు బీజేపీలో ఓ ఘటన కలకలం రేపుతోంది. ఇటీవల జరిగిన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొందరు చోటా నాయకులు టికెట్ల పేరిట డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టికెట్ ఇప్పిస్తామంటూ కొందరు నాయకులు డబ్బులు తీసుకుని మోసం చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ విషయమై ఓ మహిళ బీజేపీ జిల్లా అధ్యక్షుడికి ఫిర్యాదు చేయడం రాజకీయంగా చర్చకు దారితీసింది. తనకు కార్పొరేటర్ టికెట్ ఇప్పిస్తానని బీజేపీ నేత తన వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడని బాధితులు మిర్యాల్కర్ గీత పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారికి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ప్రకారం కార్పొరేటర్ ఎన్నికల్లో 49వ డివిజన్ బీజేపీ టికెట్ ఇప్పిస్తానని బీజేపీ నాయకుడు బూసపు శంకర్ ఓ మహిళను సంప్రదించాడు. అతడి మాటలను నమ్మిన సదరు మహిళ శంకర్ కు లక్ష ముట్టజెప్పింది. అంతేకాకుండా ప్రచారానికి కారు, ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు, నమూనా బ్యాలెట్ కు డబ్బులు కావాలని చెప్పి అదనంగా మరిన్ని డబ్బులు వసూలు చేశాడు. అనంతరం నీకు టికెట్ కన్ఫర్మ్ అయిందంటూ సదరు మహిళను నమ్మబలికాడు. ఇలా నామినేషన్ చివరి రోజు వరకు నమ్మించి కాలం గడిపాడు.
చివరకు తనకు టికెట్ రాలేదని తెలిసి మోసపోయానని గ్రహించింది. అంతేకాకుండా ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయింది. డబ్బులు అడిగితే బెదిరింపులు. టికెట్ రాకపోవడంతో సదరు మహిళ బీజేపీ నాయకుడిని సంప్రదించింది. తనకు టికెట్ రానందున తన డబ్బులు తనకు వాపసు ఇవ్వాలని కోరింది. అయినా స్పందించకపోవడంతో డబ్బుల కోసం నిలదీసింది. దీంతో సదరు నాయకుడు అసలు రూపం బయటపెట్టాడు. ₹1 కూడా తిరిగి ఇవ్వను, ఏం చేసుకుంటావు చేసుకో, ఈ విషయం ఎవరైనా చెబితే నీ అంతు చూస్తా అంటూ అతని తమ్ముడితో కలిసి బెదిరింపులకు దిగాడని పేర్కొంది. ఎక్కడ కనిపించినా తనను అసభ్యంగా దూషిస్తున్నాడని, నా అంతు చూస్తానని బెదిరిస్తున్నాడని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడితో పాటు ఎమ్మెల్యే ధన్పాల్ కు కూడా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. ఇందూరు బీజేపీలోని పెద్ద నాయకులు పార్టీని ప్రజల్లో తీసుకెళ్లేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. పార్టీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తో పాటు ఎమ్మెల్యేలు పార్టీ అభివృద్ధి కోసం శాయశక్తులా పనిచేస్తున్నారు. పార్టీపై ఎటువంటి మరకపడకుండా ముందుకు సాగుతున్నారు. అలాంటిది కొందరు చోటా నాయకులు మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. కొందరు కార్పొరేటర్లు డబ్బులు వసూలు చేయడంతో పాటు ఇలా మరికొందరు టికెట్ల పేరిట దండుకోవడం పార్టీకి చెడ్డ పేరు తెస్తోందని శ్రేణుల్లో చర్చ మొదలైంది. మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ సహాయం చేసినట్లు సమాచారం. పార్టీ ఫండ్ నుంచి అభ్యర్థుల ఖర్చుల కోసం కొంతమేర డబ్బులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఇందులోనూ కొందరు చోటా మోటా నాయకులు తమ చేతివాటం ప్రదర్శించినట్లు తాజాగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై కొందరు నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతం నుంచి గెలిచిన బీజేపీ కార్పొరేటర్ ఇటీవల ఒకరి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయడం, ఇదేమిటని అడిగితే పార్టీ టికెట్ కోసం లక్షల ఖర్చు చేశామని బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం కోసం ఎరుపు. అత్యంత క్రమశిక్షణ కలిగిన బీజేపీలో కొందరు చిన్న స్థాయి నాయకులు పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చేలా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. తాజాగా ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇదిలా ఉండగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నాయకుడిని లోకల్ న్యూస్ సంప్రదించి అసలు జరిగిన విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే తాను అందుబాటులో లేనని, పెద్దగుట్టకు వచ్చానని చెప్పారు. ఎవరు ఏది చెబితే రాస్తారా, వారిపై కేసులు పెడతానని చెప్పడం కొసమెరుపు. డివిజన్ నుంచి కార్పొరేటర్ ఎలక్షన్స్కి నిల్చోడానికి ట్రై చేశాను. అతను బూసపూర్ శంకర్, అతను మా కుల బంధువు, తన బీజేపీ పార్టీ లీడర్ అని చెప్పారు నాకు. నేను అతని దగ్గరికి వెళ్ళడం జరిగింది. దానికి ఖర్చులు 1 lakh అవుతాయని చెప్పారు. నాకు బీజేపీ టికెట్ వచ్చేసిందని చెప్పేసి 1,50,000 వరకు తీసుకోవడం జరిగింది. నాకు ఏ విధంగా నాకు టికెట్ రాలేదు, మరి నా పైసలు కూడా నాకు రాలేవు. నేను ఎన్నో విధాలుగా చెప్పాను, ఇస్తా అని చెప్పాడు, కానీ నాకు ఇవ్వలేదు. మళ్ళీ నేను అక్కడికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను, కానీ నాకు అక్కడ కూడా నాకేం రెస్పాన్స్ రాలేదు. కాకపోతే నాకు బెదిరిస్తున్నాడు, నా పేరు బ్లేమ్ చేస్తున్నావని నాకు బెదిరిస్తున్నాడు. అతని తమ్ముడు బూసపూర్ శంకర్ తమ్ముడు కూడా నాకు బెదిరిస్తున్నాడు. నాకు ఇజ్జత్ దావా పెట్టినా, ₹1 కోటి ఇజ్జత్ దావా పెట్టినా అని కూడా నాకు బెదిరిస్తున్నాడు. పోలీస్ వాళ్ళ ముందరనే నాకు అంటున్నాడు. నేను నోటీస్ కూడా పంపాను, ఆమె తీసుకోవట్లేదు అని చెప్తున్నారు, కానీ నాకు ఏ విధంగా నోటీస్ కూడా రాలేదు. నేను అదే విధంగా నేను బీజేపీ పార్టీకి కూడా వచ్చాను, ఇక్కడ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది, కానీ ఇక్కడ కూడా నాకు ఏదో రెస్పాన్స్ జరిగేటట్టు నాకు అనిపించట్లేదు. నా మీద నా పైసలు నాకు ఇప్పియాలి, నాకు న్యాయం జరగాలని నేను చూస్తున్నాను. నా పేరు గీతా మిర్యాల్కర్, 49 డివిజన్. బూసపూర్ శంకర్ మీద ఎలాంటైనా చర్య తీసుకొని నా డబ్బులు నాకు ఇప్పించాలని కోరుతున్నాను. పాండిచేరిలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన తర్వాత మొట్టమొదటిసారి వినోద్ రెడ్డి గారు స్టేజ్ గారు మొట్టమొదటిసారి భారత ప్రధానమంత్రి తెలంగాణలో అడుగుపెట్టబోతున్నాడు. ఇది తెలంగాణలో ఉండే ప్రజలందరికీ కూడా ఒక పండుగ రోజు. 10వ తారీఖు నాడు సాయంత్రం 3 గంటలకు భాగ్యనగరంలోని పరేడ్ గ్రౌండ్లో వారి భారీ బహిరంగ సభ ఉంటుంది. అట్టి భారీ బహిరంగ సభకు ఈ జిల్లా నుంచి ధర్మపురి అరవింద్ గారి నేతృత్వంలో మా జిల్లా నాయకులు, 2 ఎమ్మెల్యేలు, బస్సు బోర్డు చైర్మన్, రాష్ట్ర పదాధికారులు, జిల్లా పదాధికారులు, కాంటాక్ట్ చేసిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరి నాయకత్వంతో సుమారు 15,000 మంది, 200 బస్సులు, మిగతాది ప్రైవేట్ దాంట్లో ఈ 15,000 మంది పెద్ద ఎత్తున ఇప్పటి వరకు తల్లి వెళ్ళే. ఎందుకంటే రాష్ట్ర పార్టీ నుంచి సైదిరెడ్డి గారు ఇన్ఛార్జ్ వచ్చారు ఇక్కడికి. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తరలి వస్తున్న ప్రజానీకానికి
ఆ సభను విజయవంతం చేస్తున్న వారికి కూడా, మోడీని అభిమానించే వారికి, అలాగే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నమ్మేవారికి, వీరందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ విరుద్ధంగా, ఎందుకంటే ఇలా మేము స్పెషల్గా ఇన్విటేషన్స్ నరేంద్ర మోడీ దానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. మేధావులు ఎవరైతే సామాజికంగా ప్రజల్ని ప్రభావితం చేయగలుగుతారో వారందరికీ కూడా సమాజంలో వ్యాపారస్తులు కానీ, లెక్చరర్స్ కానీ, డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, వీరితో పాటు మన గ్రామాల్లో ఎవరైతే ప్రజాప్రతినిధులు వారికి, అలాగే మహిళా సంఘాలకు, రైతు సంఘాలకు, యువకులకు, యూత్ అందరినీ కూడా ఇట్టి సమావేశాన్ని పిలుచుకొని నరేంద్ర మోడీ తెలంగాణకు రావడం ఎందుకు పండుగ రోజు అనేది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బెంగాల్ అయిపోయింది, ఒరిస్సా అయిపోయింది, అలాగే ఇప్పుడు తెలంగాణకు వచ్చింది. ఆ ప్రాంతం అంతా కూడా ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం వల్ల ఏమి లాభం అని అనేవాళ్ళు, అనుకునే వాళ్ళకు ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి సాధిస్తుంది, రాష్ట్రంలో జరిగే ప్రజలకు ఏ రకంగా ముందుకెళ్ళగలుగుతారో, ఇవాళ మన పెద్ద రాష్ట్రం యూపీ కానీ, బీహార్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా కానీ, ఇక్కడున్న పక్కన మహారాష్ట్ర తీసుకున్నా కానీ, ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల మనం ఎంత లాభం పొందుతున్నామో ఒకసారి మీరు చూసుకోవాల్సి వస్తుంది. పక్కనున్న మహారాష్ట్రకి వెళ్తే లక్షల ఇల్లు పేదవాళ్ళు కట్టుకుంటున్నారు, రోడ్డు ఫెసిలిటీ బాగా అవుతుంది, అలాగే డ్రింకింగ్ వాటర్ కానీ, ప్రజలకు అవసరమైన ప్రతి అవసరాన్ని కూడా కేంద్రము రాష్ట్ర సహకారంతో ఉంటుంది. తెలంగాణకు వచ్చేసరికి ఇలా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద పెట్టారు. అది ఆ ఇంట్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూస్తే 1,60,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 60,000 ఈజీఎస్ నుంచి పే చేస్తుంది. అంటే 2,20,000 పేమెంట్. ఆ 2,20,000 పేమెంట్ ఇప్పటి వరకు అయింది, మిగతా పేమెంట్ అన్నీ అయిపోయింది. ఏ ఒక్క స్కీమ్ తీసుకున్నా కేంద్రం నుంచి వచ్చే డబ్బులు ఇలా గ్రామ పంచాయతీలలో పడ్డ డబ్బులను ఫ్రీ చేసి అకౌంట్లలో డ్రా చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకునే పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని. అదే రాష్ట్రము కేంద్రం రెండింటిలో కూడా బీజేపీ ఉందనుకోండి, ఆ డబుల్ ఇంజన్ అనే దాంతో ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో ఆ ఇబ్బంది. ప్రధాన రోడ్డుకు ఇరువైపులా వెలసిన తాత్కాలిక ఆక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. ప్రధాన రహదారి గుండా వెళ్లే వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా వ్యాపార వర్తకులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎడపల్లి మండలం జాన్కంపేట నుండి ఎడపల్లి వరకు బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారికి ఇరువైపులా అక్రమంగా ఏర్పాటు చేసిన రేకుల షెడ్లను, తాత్కాలిక నిర్మాణాలను ఆర్ఎండ్బి పోలీసు అధికారులు తొలగించారు. ప్రధాన రోడ్డుకు ఆనుకుని కొందరు రేకుల షెడ్లను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని గ్రహించి వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని అధికారులు తెలిపారు. రోడ్డు నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని వారు స్పష్టం చేశారు. ఇకనైనా దుకాణ సముదాయాల వర్తకులు ప్రధాన రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని బోధన్ రూరల్ సిఐ విజయబాబు, ఎడపల్లి ఎస్ఐ ముత్యాల రమ స్పష్టం చేశారు. యశోదాలో కోమా పేషెంట్ కు అరుదైన శస్త్రచికిత్స జరిపి ప్రాణాలు కాపాడారు ప్రముఖ వైద్యులు. శస్త్రచికిత్స వివరాలు వెల్లడించారు ప్రముఖ న్యూరో సర్జన్ కెఎస్ కిరణ్. రోడ్డు ప్రమాదానికి గురై కోమాలో ఉన్న పేషెంట్ కు సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. దీనికి సంబంధించిన వివరాలను యశోద ఆసుపత్రి ప్రముఖ న్యూరో సర్జన్ కెఎస్ కిరణ్ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని యశోద మెడికల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ కెఎస్ కిరణ్ మాట్లాడుతూ శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి చెందిన సుద్దులం గ్రామ నివాసి జక్కు ప్రశాంత్ గత సెప్టెంబర్ మాసంలో విధులు నిర్వహించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో రోడ్డు పైన కుక్క అడ్డం వచ్చి కింద పడటంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. ప్రమాద సమయంలో హెల్మెట్ ధరించకపోవడంతో తలకు ముఖానికి తీవ్ర గాయాలై కోమాలోకి వెళ్లడన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తీసుకువచ్చారన్నారు. 2 నెలలు కోమాలో ఉన్న పేషెంట్ ని అత్యాధునిక పరికరాలతో పలు రకాల శస్త్రచికిత్సలు నిర్వహించడం జరిగిందన్నారు. 2 నెలల చికిత్స అనంతరం రోగి సంపూర్ణ ఆరోగ్యంగా బయటపడ్డారన్నారు.
గ్రేడ్ 3 హెడ్ ఇంజురీ కారణంగా పేషెంట్ ప్రమాదం జరిగిన వెంటనే కోమాలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2 ప్రమాదాలు స్వల్ప గాయాలతో ప్రాణాపాయస్థితి నుండి బయటపడవచ్చని, గ్రేడ్ 3 వల్ల అత్యంత ప్రమాదకరం కావడంతో అత్యాధునిక పరికరాలతో చికిత్స నిర్వహించి ప్రాణాలు కాపాడటం జరిగిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి ప్రయాణం చేస్తే ప్రమాదం జరిగినా ఎలాంటి ప్రాణహాని ఉండదన్నారు. అనంతరం పేషెంట్ ప్రశాంత్ మాట్లాడుతూ తనకు పునర్జన్మనిచ్చిన డాక్టర్ కెఎస్ కిరణ్ తనకు దైవంతో సమానమన్నారు. తన ప్రాణాలు కాపాడిన డాక్టర్ కు జీవితాంతం రుణపడి ఉంటానని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆసుపత్రి పిఆర్ఓ శ్రీరామ్, సురేష్, సరళ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 14 రోజున నేను ఇంటి నుంచి బుల్లెట్ బైక్ మీద శుద్రం దాటి ఎన్నికల తర్వాత ఒక కుక్క అనేది అడ్డం వచ్చి కుట్టుకొని బుల్లెట్ దగ్గర పడడం వల్ల కొంతమంది పేషెంట్ ఇంజూర్ అయింది. పేషెంట్ ఇంజూర్ కావడం వల్ల నేను కోమాలకి వెళ్ళిపోయాను. కోమాల నుంచి డైరెక్ట్ హాస్పిటల్ నిజామాబాద్ ప్లేన్స్ తీసుకొచ్చి కోమాలకు కష్టమైతే హైదరాబాద్ తీసుకెళ్ళాలని అని చెప్పేసి చెప్పండి. నా ఫ్రెండ్ ఆయన చెప్పిండు తప్ప సురేష్ ఎక్కడికి పోతే బాగుంటుంది, యశోద హాస్పిటల్కి పోతే బాగుంటుందంటే మెయిన్ బ్రాంచ్ యశోదలకు వెళ్ళడం జరిగింది. యశోదలకు పోతే డాక్టర్ కెఎస్ కిరణ్ సార్ గారు దేవుడు తర్వాత దేవుడు లెక్క నాకు ట్రీట్మెంట్ చేసిండు. నాకు ముఖమంతా ఇంజర్ కావడం వల్ల ఇక్కడ నుంచి పైపు వేసి నాకు శ్వాస అందించి చేయడం వల్ల నాకు కొన్ని రోజుల తర్వాత కోమ నుంచి బయట వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అందించాడు. కొన్ని ఇయర్స్ రెస్ట్ తీసుకోవడానికి అన్నారు. కానీ నేను ఒక 3-4 months అన్నా కానీ ఇప్పుడు యాక్టివ్ ఉన్నాను. సో ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే కేవలం ఒక హెల్మెట్, నేను అదే అన్న సేఫ్టీ ప్రికాషన్. సో గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సో ఇవాళ మనం ప్రెస్ మీట్ పెట్టే మెయిన్ ఉద్దేశం ఏంటంటే హెడ్ ఇంజరీ అవేర్నెస్ విధానం. సో మామూలుగా చాలామంది మా హాస్పిటల్ కానీ ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్ కానీ హెడ్ ఇంజరీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని చెప్పి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంటారు. ఎందుకు అనంటే సివియర్ హెడ్ ఇంజరీ వల్ల ఒక పేషెంట్ బెడ్ మీద పడి నడవని పరిస్థితి ప్లస్ మన స్ట్రో కోల్పోయి కొమ్మలో ఉన్న పరిస్థితి వల్ల మొత్తం ఫ్యామిలీ నుంచి అందరూ రోడ్ మీద రావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఫైనాన్షియల్లీ, ఎమోషనల్లీ అంత ఫ్యామిలీకి బర్డనే. సో ఈ హెడ్ ఇంజరీ మామూలుగా ఎన్ని గ్రేడ్స్ ఉంటాయంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. ఇప్పుడు చిన్న బైక్ మీద పడి వీళ్ళందరూ పడిన వాళ్ళకి గ్రేడ్ 1 హెడ్ ఇంజరీ అంటే ఒక 5 రోజులు 6 రోజులు కొంచెం కన్ఫ్యూజన్ ఉండి కొంచెం వాంతులు అయ్యి తర్వాత డిశ్చార్జ్ అయిపోతుంటారు. అదే గ్రేడ్ 2, 3 హెడ్ ఇంజరీస్ అయితే ఇవి చాలా సివియర్గా ఉంటాయి అన్నమాట. ఈ సివియర్ ఎంత అంటే ఆల్మోస్ట్ పేషెంట్ 3 నెలలు లేకపోతే సంవత్సరము లేకపోతే 2 సంవత్సరాలు కోమాలో ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో ఇట్లా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కోమాలో ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా కానీ ఎమోషనల్గా కానీ ఎంత బర్డన్ అవుతుందో అది ఆ ఫ్యామిలీకి అడిగితే మాట్లాడుతున్నారు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్రశాంత్ అని ఒక 35 years మేల్ ఆల్మోస్ట్ 6-7 months బ్యాక్ మా దగ్గర కూర్చోండి. సివియర్ హెడ్ ఇంజరీ, ఇట్ ఈస్ ఎ గ్రేడ్ 3 హెడ్ ఇంజరీ. గ్రేడ్ 3 హెడ్ ఇంజరీ డిఫ్యూజ్ యాన్యువల్ ఇంజరీ అంటాం. అంటే ఈ డిఫ్యూజ్ యాన్యువల్ గ్రేడ్ 3 లోపల ఏంటి అని అంటే మనకి ఆల్మోస్ట్ నరాలన్నీ కట్ అయిపోయాయి. అది కూడా క్రిటికల్ ఏరియాలో అంటే మనకి కాన్షియస్ ఉన్న ఏరియాలో, నెక్స్ట్ మనం మాట్లాడే ఏరియాలో, కాలు చేతులు సప్లై చేసే ఏరియాలో అన్ని సెన్సిటివ్ ఎలక్ట్రిక్ ఏరియాస్లో ఉన్న నరాలన్నీ కట్ అయిపోయి. సమాచార హక్కు చట్టంతో పారదర్శకత, జవాబుదారీతనం ప్రజలకు అందుతోందని రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఆర్టీఐ చట్టంపై పీఐఓలు, ఏపీఐఓలకు అవగాహన సదస్సు కల్పించారు. ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజలకు విశ్వాసాన్ని కల్పిస్తూ పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడమే సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సమగ్రత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం సమాచార హక్కు చట్టం 2005పై పీఐఓలకు, ఏపీఐఓలకు, అన్ని శాఖల అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయగా సమాచార కమిషనర్లు పివి శ్రీనివాసరావు, దేశాల భూపాలు హాజరయ్యారు. జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీఫ్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో సమాచారం అందుబాటులో ఉంటేనే ప్రజలకు ఉపయోగమని, ప్రజలు కోరిన సమాచారాన్ని వారికి తెలియజేసే బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును సమాచార హక్కు చట్టం ద్వారా కల్పించబడిందని గుర్తు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచారం ప్రజలకు సంబంధించినదే అయినందున దానిని వారికి తెలపడంలో అలసత్వ వైఖరి తగదని హితవు పలికారు.
ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రజాసేవకులం అన్న విషయాన్ని మరువరాదని సూచించారు. ఈ సందర్భంగా ఆయన సమాచార హక్కు చట్టంలోని 2 షెడ్యూల్ 6 చాప్టర్లు 31 సెకండ్ల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. సమాచార హక్కు చట్టం దరఖాస్తులకు సంబంధించి పిఐఓలు, ఏపీఐఓల సందేహాలను నివృత్తి చేశారు. థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్, వ్యక్తిగతంగా అడిగే సమాచారం, ఇవ్వవలసిన సమాచారం, ఇవ్వకూడని సమాచారం తదితర వాటి గురించి సవివరంగా తెలియజేశారు. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారు. సమాచార చట్టం ప్రకారం సమాచారాన్ని కోరే హక్కు ప్రతి పౌరునికి ఉండడంతో పాటు రికార్డులను, క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించే అధికారం కూడా ఉందని తెలిపారు. పౌరులు కోరినప్పుడే సమాచారం ఇవ్వడం కాకుండా సమాచార హక్కు చట్టం సెక్షన్ 4(1)(b) ప్రకారం స్వచ్ఛందంగా సమాచారం ఇచ్చేలా అధికార యంత్రాంగాలు సమాయత్తం కావాలని సూచించారు. పబ్లిక్ అథారిటీ బాధ్యతలు, విధులు నిర్వర్తించే పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు 4(1)(b) రిజిస్టార్లను అప్డేట్ చేసుకోవాలని, వీటన్నిటినీ ప్రజలకు తెలిసే విధంగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సమాచార హక్కు చట్టం 1,00,000 మందికి సమాచారం అందించడం జరిగిందని తెలిపారు. మరో 15,000 వరకు అప్పీల్స్ రాష్ట్ర సమాచార కమిషన్ వస్తున్నాయని వివరించారు. ఇప్పటి వరకు 20 జిల్లాలలో రాష్ట్ర సమాచార కమిషన్ పర్యటించిందని, సుదీర్ఘకాలం నుండి పెండింగ్ లో ఉన్న పాత కేసులన్నింటినీ పరిష్కరించడం జరిగిందన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులు కోరుకున్న సమాచారాన్ని పొందే అవకాశం ఉన్నందున పిఐఓలు, అధికార యంత్రాంగాలు ప్రజల పక్షాన ఆలోచించి అడిగిన సమాచారాన్ని ఇవ్వాల్సిన గురుతర బాధ్యత వారిపై ఉందని అన్నారు. రాష్ట్ర సమాచార కమిషనర్ దేశాల భూపాల్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం అమలు భారతదేశంలో అమలు చేసిన వివరాలు తెలియజేస్తూ అధికార యంత్రాంగాలు, పిఐఓలు సమాచార హక్కు చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. 1766లోనే స్వీడన్ దేశంలో సమాచార హక్కు చట్టం అమలు ప్రారంభమైందని, 2005 సంవత్సరంలో భారతదేశంలో ఈ చట్టం అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. అయినప్పటికీ ప్రపంచ దేశాల పరంగా చూస్తే ఆర్టీఐ అమలు విషయంలో భారతదేశం 4వ స్థానంలో ఉందని, దీని అమలును మరింత సమర్థవంతంగా చేస్తూ మన దేశాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాచార కమిషనర్ పివి శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం అమలు ఉద్దేశాలు 4(1)(b) కింద ఇచ్చే సమాచారం తెలియజేస్తూ ఎప్పటికప్పుడు రిజిస్టర్లలో వివరాలను అప్డేట్ చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగాలపై ఉందని సూచించారు. సమాచార హక్కు చట్టంలోని 6(3) కింద దరఖాస్తును చక్కగా చదివి ఆకలింపు చేసుకోవాలని, ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ సరైన రీతిలో స్పందిస్తే సెకండ్ అప్పీలేట్ అథారిటీ వరకు అప్పీల్స్ ఉన్నారు. సమాచార హక్కు చట్టం కింద వచ్చే దరఖాస్తులు అనగానే అనేక మంది ఆందోళనకు గురి అవుతారని, ఎలాంటి అనుమానాలు, అపోహలకు గురి కాకుండా దరఖాస్తుదారు కోరిన మేరకు రికార్డులలో ఉన్న సమాచారాన్ని అందించాలని సూచించారు. ఈ సందర్భంగా పలు పెండింగ్ కేసులను ఆర్టీఐ కమిషన్ చీఫ్ కమిషనర్, కమిషనర్లు పరిశీలించి పరిష్కరించారు. కాగా సదస్సుకు హాజరైన రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డికి కమిషనర్లు దేశాల భూపాల్, పివి శ్రీనివాసరావులకు కలెక్టర్ల త్రిపాఠి, ఇతర జిల్లా అధికారులు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. సదస్సులో అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, డిఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, అదనపు డీసీపీ ప్రకాష్, డిఆర్ఓ గీత, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. నా తోటి కమిషనర్లు, వచ్చేసినటువంటి పిఐఓస్, ఫస్ట్ అప్పీలేట్ అథారిటీస్, ఇంకా జిల్లా అధికారులు, వచ్చేసినటువంటి ఆహ్వానితులందరికీ కమిషన్ తరఫున సుస్వాగతం తెలియజేస్తూ, నిజామాబాద్కి నేను గత సంవత్సరం నుండి ఒక 10-12 సార్లు వచ్చి ఉంటాను. బట్ దేనికైనా సందర్భం రావాలి. సో ముఖ్యంగా మేము 33 జిల్లాల్లో ఈ రోజు వరకు దాదాపు 20 జిల్లాలు పర్యటించడం జరిగింది. కొత్తగా ఏర్పడిన జిల్లాలని ప్రయారిటీగా తీసుకొని, ఎందుకంటే అక్కడ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే మాకేంటంటే తక్కువ కేసులు ఉంటాయి అక్కడ. సో లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ కాబట్టి వీ కుడ్ కంప్లీట్ ఇన్ 20 districts. వీఆర్ అప్ టు డేట్ ఇన్ హియర్. పాత జిల్లాలకు వచ్చేసి గత నెలలో నల్గొండతో మొదలు పెట్టాము, తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. పాత జిల్లాల్లో అవగాహన ఎక్కువ ఉంది, అలాగే కేసెస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి కంప్లీట్ చేస్తామని అనుకుంటలేము. ఈరోజు దాదాపు 50% కేసులు పరిష్కరించి వెళ్ళాలని అనుకుంటున్నాము. దాని లేకపోతే మీరు రాయించి సమాచారం ఇవ్వాలని చెప్తున్నారు. అర్థమైందా? సో అంత యాంటిసిపేషన్లో ఇది తయారు చేయడం జరిగింది. ఐ కమిట్ టు ద డీటెయిల్స్. ఈరోజు 1,00,000 మంది మన రాష్ట్రంలో లబ్ధి పొందుతున్నారు సమాచారం. సరే, దాంట్లో అన్ని రకాలుగా ఉన్నారు, ఆ పాయింట్ కూడా చెప్తాను. ఈ 1,00,000 మంది సమాచారం పొందడమే కాకుండా మా కమిషన్ లెవెల్లో దాదాపు 15,000 మంది లబ్ధిదారులు
సమాచారం ఇవ్వలేదనో, సమాచారం తప్పుడుగా ఇచ్చారనో, సమాచారం కరెక్ట్గా ఇవ్వలేదనో రకరకాల సమస్యలతో మా దగ్గర సెకండ్ అప్పీల్ ఫైల్ చేస్తాం. ఆ సెకండ్ అప్పీల్ కేసెస్ మాత్రమే మేము హియరింగ్ కండక్ట్ చేసి దాంట్లో వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ వీ గివ్ ద జడ్జ్మెంట్ ఆర్డర్. రాష్ట్రంలో ఇది పరిస్థితి అయితే దేశంలో దాదాపుగా 25 లక్షల మంది ప్రతి సంవత్సరం అప్లికేషన్స్ ఫైల్ చేయడం జరుగుతుంది, దాని కింద లబ్ధి పొందడం జరుగుతుంది. ఇది ఎలా మొదలైంది, దీని ప్రాముఖ్యత ఏంటి అనేది దేశాల గోపాల్ గారు చాలా క్లియర్గా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వంలో పారదర్శకత తీసుకురావడము, అకౌంటబిలిటీ తీసుకురావడము, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంటే ఎంపవర్మెంట్ జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ చట్టం తీసుకురాబడింది. ఈ ముఖ్య ఉద్దేశాలు మీరు సిటిజన్స్గా ఆలోచిస్తే మీ అందరికీ ఇంపార్టెంటే. మీరు పిఐఓగా ఆలోచించినప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు, బట్ కొంచెం సేపు మీరు సిటిజన్ మూడ్లోకి వెళ్ళిపోండి. సిటిజన్ మూడ్లోకి వెళ్ళినప్పుడు ఎవ్రీ పాయింట్ యూ విల్ అప్రిషియేట్. 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది, అవునా? ఈ చట్టం వచ్చింది 2005లో, అంటే దాదాపు 58 సంవత్సరాలు. 58 సంవత్సరాలు ప్రజలకు ఏమైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉండిందా? మీరే ప్రజలు అనుకోండి. ప్రస్తుతానికి ఇంకో 10 నిమిషాల వరకు నేను మాట్లాడేది అదే మాట్లాడతాను. మనం సిటిజన్స్ అయినప్పుడు 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 2005 వరకు ప్రభుత్వం ఆఫీస్కి వెళ్ళి ఏదైనా ప్రశ్నించడమో సమాధానం తీసుకోవడమో చట్టపరంగా ఉండిందా? ఏదైనా అవకాశం ఉండిందా? సో 2005లో ఇది చట్టం వచ్చింది. ఏమని వచ్చింది? ప్రతి పబ్లిక్ అథారిటీ అంటే ఎక్కడైతే శాలరీస్ డ్రా చేయబడుతుందో, ఎక్కడైతే పబ్లిక్ మనీ ఎక్స్పెండిచర్ జరుగుతుందో, దట్ ఈస్ ద పబ్లిక్ ఆఫీస్. నేను ఇంకా చట్టపరమైన డెఫినేషన్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ సింపుల్ వర్డ్స్లో మనుషులకు సిటిజన్స్కి ఈజీగా అర్థమయ్యే పద్ధతి అది. ఎక్కడైతే శాలరీస్ డ్రా చేయబడతాయో, ఎక్కడైతే పబ్లిక్ మనీ ఎక్స్పెండిచర్ జరుగుతుందో అది పబ్లిక్ అథారిటీ. పబ్లిక్ అథారిటీ నథింగ్ బట్ పబ్లిక్ ఆఫీస్, అవును. సో ఆ ఆఫీస్లో తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి అందుబాటులో ఉండాలి అనేది ముఖ్యమైన విషయం. సో ఇక్కడికి వచ్చేసరికి మనం అనుకుంటాం మనం ఎందుకు ఇవ్వాలి ఇన్ఫర్మేషన్, వాళ్ళు అడుగుతున్నారు కదా, చట్టం ఉంది, 20 సంవత్సరాలు అయింది చట్టాలు చాలా ఉన్నాయి అనే అపోహ కూడా ఉంటుంది, అవును. సో దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఆఫీస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ బిలాంగ్స్ టు పబ్లిక్. ఫస్ట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్. You are the only custodian for the time being, and that custodian also changes every 3 years. కానీ అలాంటి లెటర్స్ కూడా చాలా మంచి చేస్తున్నాయి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే వాడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు అని అంటే మీరు కొంచెం చక్కగా జాబ్ చేస్తారనేది. ఓఆర్ఆర్ బైపాస్ హామీ అమలు చేయలేకపోతే మహేష్ గౌడ్, సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందూరు జిల్లాకు స్వయంగా హామీ ఇచ్చిన ఔటర్ రింగ్ రోడ్ హామీ ఏమైందని అన్నారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందూరు జిల్లాకు స్వయంగా హామీ ఇచ్చిన ఔటర్ రింగ్ రోడ్ మరియు బైపాస్ రోడ్ మంజూరులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం, జిల్లాకు ఓఆర్ఆర్ మంజూరు కాకపోవడం అత్యంత దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డిలు జిల్లాకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి హామీ అమలు కాకపోవడానికి నైతిక బాధ్యత వహిస్తూ వారు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాకు ఓఆర్ఆర్ తీసుకురాలేకపోతే వారు పదవుల్లో ఉండి ఏం చేస్తున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని నాయకులకు పదవుల్లో కొనసాగే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులకు జిల్లా అభివృద్ధిపై ఏమాత్రం శ్రద్ధ లేదని, తమ సొంత పార్టీ కార్యాలయం కోసం నగర నడిబొడ్డున స్థలాన్ని కేటాయించుకున్న వారు ప్రజలకు ఉపయోగపడే బస్టాండ్ కొరకు మాత్రం స్థలాన్ని గుర్తించలేకపోయారని ధ్వజమెత్తారు.
ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ వెంటనే ముఖ్యమంత్రితో మాట్లాడి ఓఆర్ఆర్ మంజూరు కొరకు పోరాడాలని, లేకపోతే ఇందూరుకు ఓఆర్ఆర్ రాకపోవడానికి ఆయనే కారణమంటూ చరిత్రలో మిగిలిపోతారని హెచ్చరించారు. ఈ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి నేతృత్వంలో ఆందోళనలు చేపడతామని దినేష్ పటేల్ కులాచారి హెచ్చరించారు. అదే సమయంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తున్నారని, ఇందూరు అభివృద్ధి కోసం బీజేపీ ఎప్పటికప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తుందని గుర్తు చేశారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పొతన్కర్ లక్ష్మీనారాయణ, నాగుల లక్ష్మీనారాయణ, ఫ్లోర్ లీడర్ ప్రమోద్ కుమార్, రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి, కార్పొరేటర్లు మల్కాయ్ మహేందర్, ఎర్రం సుధీర్, మల్లేష్ యాదవ్, బొబ్బిలి వేణుగోపాల్, శ్రీనివాస్ రెడ్డి, చిరంజీవి, కార్యాలయ కార్యదర్శి బద్దం కిషన్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అమందు విజయకృష్ణ, బీజేపీ నాయకులు భూపతి, ఆనంద్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇందూరు జిల్లా మీద కాంగ్రెస్ పార్టీ కక్షగట్టి ఎందుకో తెలియదు, రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఇందూరు జిల్లా మీద సౌది తల్లి ప్రేమ చూపిస్తున్నారు. దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, తెలంగాణకు అత్యధికంగా పంట పండించే ఈ జిల్లాలో 8.5 లక్షలు 9 లక్షలు వచ్చే మెట్రిక్ టన్నులు వచ్చే వడ్లను ఈరోజు అగోమచారంగా 5,75,000, అది కూడా భారతీయ జనతా పార్టీ గత 1.5 సంవత్సరాల నుంచి కింది లెవెల్ కొనుగోలు కేంద్రం నుంచి రాష్ట్ర స్థాయి సివిల్ సప్లై కమిషనరు స్టీఫెన్ రవీందర్ వారు కూడా వ్యక్తిగతంగా మాట్లాడి ఎన్నో రకాల ఇబ్బందులు, రైతాంగ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్నాం, కొనుగోలు కేంద్రాల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్నాం, అలాగే జిల్లా అధికారుల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని లారీలు అసోసియేషను, అలాగే రైస్ మిల్ అసోసియేషను అందరి యొక్క సమస్యలను మేమే వ్యక్తిగతంగా అడ్రస్ చేస్తూ ఈరోజు 5,75,000 దాకా వచ్చినాయి. ఇంకో 1,00,000 దాకా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అది కూడా తీసే విధంగా చర్యలు తీసుకునే లేని పరిస్థితులు ఇవాళ ఉన్నారు. అంతకన్నా ఘోరమైన విషయం ఏంటంటే, ఈ జిల్లాకు వచ్చిన వాళ్ళకే మొన్న మున్సిపల్ ఎలక్షన్లో ఇందూరు ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా మేయర్ పీఠం మీద కాంగ్రెస్ కూర్చుంది. 17 సీట్లు గెలుచుకొని వాళ్ళు మేయర్ మీద కూర్చున్నారు. అనైతికంగా తనతో పోరాడిన ఎంఐఎం పార్టీని, టీఆర్ఎస్ పార్టీని కలుపుకొని అధికారంలో ఉన్నామని చెప్పి ప్రలోభాలకు లొంగదీసి ఇలా మేయర్ సీటంలో కూర్చున్నారు. ముఖ్యమంత్రిని ఎన్నికల్లో తీసుకొచ్చి బర్దీపూర్ దగ్గర మీటింగ్ పెట్టి చెప్పించారు. బైపాస్ కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ ఇవాళ నిన్న ముఖ్యమంత్రి ప్రకటించిన దాంట్లో ఇందూరు పేరు లేదు. ఇవాళ మేయర్ రాజీనామా చేస్తుందా, లేకపోతే పీసీసీ అధ్యక్షుడు నేనే మేయర్ అనే ఫీల్ అవుతున్న పీసీసీ అధ్యక్షుడు తను రాజీనామా చేస్తాడా? ఆ బైపాసు ఔటర్ రింగ్ రోడ్ ఉన్న ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రాంతం వస్తుంది. రెండూ కూడా 90% బైపాసు, 100% ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ ఉందో రెండూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రాంతంలోకి వస్తాయి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని సిపిఎం జిల్లా కమిటీ డిమాండ్ చేశారు. ఎన్నికల అనంతరం పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్కు ₹3 పైచిలుకు పెంచడం ప్రజలను వంచించి మోసం చేయడమే అన్నారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికల కన్నా ముందు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచమని ప్రజలకు హామీ ఇచ్చి ఎన్నికల అనంతరం పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్కు ₹3 పైచిలుకు పెంచడం ప్రజలను వంచించి మోసం చేయడమే అవుతుందని, గత 12 సంవత్సరాలుగా దేశ ప్రజలపైన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి ప్రజలపై మోయలేని భారాలను వేశారని, ప్రజల దృష్టిని మరల్చడం కొరకు జాతీయతా భావం, మతం ముసుగులో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఇప్పుడు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరల మూలంగా సాధారణ మధ్యతరగతి ప్రజానీకంపై నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ప్రజలపై మరింత భారం పడుతుందని, ఇది సరైన పద్ధతి కాదని, ప్రభుత్వం వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని, 5 రాష్ట్రాల ఎన్నికల కన్నా ముందు ప్రజలకు చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిడలా రాబోయే కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఆయన హెచ్చరించారు. పార్టీ ఆధ్వర్యంలో ఆయా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శంకర్ గౌడ్, పి వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత మరియు నగర నాయకులు నర్సయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ఎన్నికల ముందు ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచబోము అనేటువంటిది 5 రాష్ట్రాల ఎన్నికల జరిగిన సందర్భంగా ప్రజలకు మాటిపట్టడం జరిగింది. ఎన్నికల అనంతరం
గత 2-3 రోజుల నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఇప్పుడే ఏదో యుద్ధం ముంచుకొచ్చినట్టుగా, యుద్ధం జరుగుతున్నట్టుగా, దేశంలో తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం ఏర్పడ్డట్టుగా, ప్రజలెవరు బంగారం కొనొద్దు, ప్రజలెవరు వాహనాలు వాడొద్దు, ప్రజలెవరు ఈరోజు నిత్యావసర సరుకుల్ని విపరీతంగా వాడొద్దు అనే పద్ధతుల్లో అందరూ పొదుపు పాటించాలని మాటలు చెప్పి, తీరా ఈరోజు ఉదయం నుండి ప్రతి లీటర్కి పెట్రోల్ మీద 3 రూపాయల చిల్లర, డీజిల్ మీద 3 రూపాయల 10 పైసల వరకు పెంచటం జరిగింది. దీని మూలంగా ఈ దేశంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలపైన ఈరోజు నిత్యావసర సరుకుల ధరలు మరింత పెరిగి ప్రజలు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం క్రియేట్ చేయడం జరిగింది. దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజలకు మాటిచ్చి ఈరోజు మోసం చేసి ఓట్లు వేయించుకొని తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజల మీద భారాలు మోపటం అంటే ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల ఎంత చులకన ఉందో అర్థం చేసుకోవాలని మేము ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు గత 12 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలపైన ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు 50 రూపాయల లీటర్ ఉన్నటువంటిది ఈరోజు 110 రూపాయలకు తీసుకెళ్ళటం 120 రూపాయల దాకా. బాన్స్వాడ ఆర్టీఓ కార్యాలయ భవనం పూర్తయింది. బాన్స్వాడ శాసనసభ్యులు కామారెడ్డి కలెక్టర్ కలిసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రజలకు అవసరమైన సేవలు అందుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. బాన్స్వాడలో నూతనంగా నిర్మించిన రాజస్వ మండలాధికారి నివాస గృహం క్యాంప్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావుతో కలిసి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించేందుకు ఈ నూతన ఆర్టీఓ నివాసం క్యాంప్ కార్యాలయం ఉపయోగపడుతుందని తెలిపారు. గత ప్రభుత్వం కంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇందిరమ్మ బిల్లులు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల త్వరగా లబ్ధిదారులకు అందిస్తున్నారని అన్నారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న దాంట్లో విద్యాపరంగా, వైద్యపరంగా, సామాజిక పరంగా సమకూరుస్తా ఉన్నారు. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు బ్రహ్మాండంగా ఆనా డబుల్ బెడ్రూమ్ కట్టుకోవడానికి పేమెంట్ కొంత ఇబ్బంది ఉండే నాకు. ఈ ఇందిరమ్మ ఇళ్ల విషయంలో పేమెంట్ ఇబ్బంది లేదు, డైరెక్ట్ వాటి ఖాతాలో పడుతుంది. ఇంకో మంచి పని జరుగుతుంది. వ్యక్తిగతంగా మనకు కొంత ఇబ్బంది ఉండవచ్చు, కాంట్రాక్టర్ల బిల్లు కొంత రాకపోవచ్చు, కానీ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పైసలు మాత్రం గతంలో కంటే కూడా అత్యంత వైభవంగా స్పీడ్గా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించిన ప్రభుత్వ సలహాదారులు. ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను వినియోగించుకోవాలి. సీఎంఆర్ చెక్కులను అందజేసిన అర్బన్ ఎమ్మెల్యే. సమాచార హక్కు చట్టంతో పారదర్శకత, జవాబుదారీతనం, అవగాహన కల్పించిన రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్. నిజామాబాద్ బీజేపీలో కలకలం. మున్సిపల్ టికెట్ ఇప్పిస్తానని డబ్బులు దండుకున్నారని మహిళ ఫిర్యాదు. రోడ్లను ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాల తొలగింపు, వ్యాపార వర్తకులకు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు. ఈ
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.